బాపట్ల మీటింగ్స్ చాలా చక్కగా జరిగాయి. వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. 2 రోజులు యేసుపాదం అంకులకి నాకు అవకాశం ఇచ్చారు. అక్కడ కూడా చాలామంది స్టూవర్ట్పురం తెలుసు కదా, దొంగలు అలాంటి వాళ్ళు మారి అక్కడ చర్చికి వస్తున్నారు, పాస్టర్స్ అయ్యారు. చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. డానియల్ పాస్టర్ గారు, రవికిరణ్, వాళ్ళ ప్రేమ చాలా మంచి ప్రేమ. ప్రతిసారి అందరం వెళ్ళేవాళ్ళం. ఈసారి నేను అంకులు మాత్రమే వెళ్ళాం. అయితే వాళ్ళు ఆశ్చర్యపోయారు. మొత్తం ఆ గ్రౌండ్ అంతా నిండిపోయింది, చాలామంది పబ్లిక్ వచ్చారని వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఇంకా చెప్పాలంటే మార్కెట్లో వాళ్ళందరూ వినేటట్టుగా సౌండ్ పెట్టారు. ఊరు మొత్తం వినపడుతుంది వాక్యం. మంచి గాస్పల్ అందించాం. ఎవ్వరు ఇబ్బంది పెట్టలేదు. మార్కెట్లో కూడా అందరు చక్కగా, అక్కడికి వెళ్తేనే ఏ వాసన వస్తుంది? పూల వాసన, మల్లెపూలు, రకరకాల పూలు ఉన్నాయి అక్కడ మార్కెట్లో. అక్కడి నుంచే హైదరాబాద్ కూడా వస్తాయంట. అంత చక్కగా దేవుని మాటలు వారు విన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అంకుల్కి కూడా మంచి ఆరోగ్యం ఉండాలని ప్రార్థన చేయండి. పెద్ద వయసు అయింది కదా అంకుల్ ఆరోగ్యం కోసం. వాళ్ళు కూడా ఫోన్ చేసి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పారు. పాస్టర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు వచ్చి మళ్ళీ అడిగారు, మా దగ్గర మళ్ళీ మీటింగ్స్ పెట్టాలి, మీరు రావాలి అని. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా తండ్రి, ఆదివారం పరిశుద్ధ దినం బాపట్ల మీటింగ్స్లో కూడా మమ్మల్ని వాడుకున్నారు అద్భుతంగా. అయా దానియేల్ పాస్టర్ గారు, రవికిరణ్ పాస్టర్ గారు, వారి కుటుంబాన్ని పరిచర్యం దీవించి అభివృద్ధి పరచండి. వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేశారు. ఆ పరిచర్య డబుల్ అవ్వడానికి సహాయం చేయండి. నూతన బ్రాంచులు అప్పగించండి. యేసుదాసుని కూడా దీవించండి. అక్కడ పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.